జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఐఎమ్ సారీ వసు గారు, నన్ను క్షమించండి. అయ్యో ఏంటండి ఇదంతా నా వల్లే. మనం మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిన మొదటి రోజే మీరు నాతో చెప్పారు. మీరెంత చెప్పినా మీ మాట వినలేదు. మిమ్మల్ని పరాయి మనిషిలా చూశాను. మా అన్నదమ్ముల్ని విడదీస్తున్న శత్రువు అనుకున్నాను. నేను కాస్త ఆలోచించి మిమ్మల్ని అర్థం చేసుకొని ఉంటే అసలు ఇలా జరిగేదే కాదు. ఐఎమ్ రియల్లీ సారీ అండి, రియల్లీ సారీ. జరిగిందేదో జరిగిపోయింది. ఈ బిడ్డ పోతేనే మనకి 3 పిల్లలున్నారు. వాళ్ళు చాలు. నా పైన మీకు కోపంగా లేదా? మన బిడ్డ నా వల్ల దూరం అయిందని, మనిద్దరికంటూ ఒక బేబీ ఉండాలని మీరు ఆశపడ్డారు. అది ఇంకెప్పటికీ నెరవేరదు. ఎందుకు నెరవేరదు? నన్ను మీరు పసిపాపలా చూసుకున్నారు. ఇప్పుడు మీరు నాకు పసిబిడ్డలా అనిపిస్తున్నారు. మీకు నేను, నాకు మీరు, మనకు మనమే పిల్లలు. నాకేం బాధగా లేదండి. నేను కదా మిమ్మల్ని ఓదార్చాలి, ధైర్యం చెప్పాలి. మీ కళ్ళల్లో నీళ్లు చూశాక నాకు ఏడవ బుద్ధి కాలేదండి. మీ స్పర్శ చాలు నేను ధైర్యంగా ఉండడానికి. మీరు నా పక్కనుంటే చాలు నేను సంతోషంగా ఉండడానికి. థ్యాంక్ యూ వసు గారు. మన పిల్లలు కూడా మనల్ని అర్థం చేసుకుంటారు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు పడుకోండి. గుడ్ నైట్. మనము మా ఇంటికి వెళ్ళిపోదాం అఖిల్. మా మామ్ మనల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంది. అక్కడేదన్నా తేడా జరిగిందో నీకు ఉంటుంది. ఆస్తి లేదు కానీ పౌరుషం మాత్రం చాలా ఉంది. ఆస్తి లేని నిన్ను మా మామ్ ఆదరించడమే ఎక్కువ. ఆస్తి లేకపోతే నీకు మీ మామ్కి కూడా చులకనయ్యానా? నీ ఆస్తిని చూసే మా మామ్ నన్ను నీకిచ్చి పెళ్లి చేసింది. ఆస్తి నీది కాదని మా మామ్కి అప్పుడే తెలుసుంటే మన లవ్ ఎప్పుడో బ్రేక్ చేసి నన్ను వేరే వాడికిచ్చి పెళ్లి చేసేది. ఒరే చిన్నడా, హారిక నేను రెడీ. నువ్వెక్కడికి? మీతో పాటు వస్తాన్రా. నిజానికి మా అన్నయ్య వదిన వాళ్ళతో ఊరు రమ్మన్నారు. కానీ నాకు ఆ పల్లెటూరు అంటే అసలు పడదు. భాస్కర్ పావనీలతో ఉండటం నాకు అసలు ఇష్టం లేదు. ఈ ఇంట్లో ఉండలేను, అందుకే మీతో వస్తాను. మమ్మల్నే మా మామ్ రాణిస్తుందో లేదో తెలీదు. మిమ్మల్ని తీసుకెళ్లడం కుదరదు. అదేంటే? నేనంటే నీకు మీ అమ్మకు చాలా ఇష్టం కదా. అరటి తొక్కేం కాదు. నన్ను ఈ ఇంట్లో బాగా చూసుకుంటావని నిన్ను కాక పట్టింది అంతే. కాకానా? ఏంట్రా చిన్నోడా,
నిజంగా నన్ను తీసుకెళ్ళట్లేదా? నీ చావు నువ్వు చావు. ఆ? నిన్ను తీసుకెళ్లడం మా వల్ల కాదు. ఆ? నువ్వేం నిలబడి చూస్తున్నావు? బట్టలు సర్దు. ఆ, మ్, వెళ్ళలేదా ఇంకా నువ్వు? వెళ్ళ. చిన్నడా, వెళ్ళ. పెద్దడా, పావని నేను రెడీరా. నువ్వెక్కడికే? ఆ? మీతో పాటు వస్తాన్రా. నిజానికి మీ అమ్మా నాన్న నన్ను వాళ్ళతో ఊరికి రమ్మన్నారు. ఆ పల్లెటూళ్ళలో నాకు అస్సలు పొద్దుపోదు. హారిక అఖిల్ వాళ్లతో రమ్మని తెగ బలవంతం చేశారు. వాడే ఇల్లరికపు అల్లుడుగా వెళుతున్నాడు. వాడితో వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు అభి వసూల కన్నా మీరంటేనే ఇష్టం. అందుకే మీతో వస్తాను. బయటికెళ్ళాక 4 ఇళ్లలో పాచి పనికి ఒప్పుకోమని చెప్పారీనా. మీకొక 3 ఇళ్లు చెప్పనా? ఆ? ఏంటి పాచి పనులు చేయడమా? మరి అంత కర్మేంటే నాకు? మరే తాందూర సందు లేదు కాని మెడకో డోల్ అన్నట్టు మేమే ఎలా బ్రతకాలని కొట్టుకు చేస్తుంటే మాతో వస్తానంటావేటి? వెళ్ళి నీ చావు నువ్వు చావు. ఆ? నువ్వు బట్టలు సర్దు. నా చావు నేను చావాలా? చిన్నోడు అదే మాట, పెద్దోడు అదే మాట. ఎంత గొప్ప మేనల్లుళ్ళు! ఇలాంటి వెధవల్ని నమ్మట నాది నాది బుద్ధి తక్కువ. అభిగాడిని మోసం చేసిన వాళ్ళు నన్ను ఉత్తరిస్తారనుకోవటం నా భ్రమ. ఇక ఈ ఇల్లే దిక్కు నాకు. అణిగమణిగి ఉంటే ఆ వసూయ 4 ముద్దలు పెడుతుంది. లేదమ్మా, వెళ్లాల్సింది మేమే. మీరిక్కడే ఉండాలి. మేం వీళ్లతో ఉండలేం అభి. మమ్మల్ని కూడా మీతో తీసుకెళ్ళు. అవునబ్బి, మీరున్న చోటే మేము కూడా ఉంటాం. మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. లేదమ్మా, వీళ్ళకి మీ అవసరం ఉంది. మీరు వీళ్ళతోనే ఉండాలి. అంటే మేం మీకు అవసరం లేదా అభి? మా కష్ట సుఖాలు గుర్తించే దేవుళ్ళు నాన్న మీరు. మీ ఆశీర్వాదం మాకెప్పుడూ ఉండాలి. ఈ జన్మంతా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. వెళ్ళొస్తామమ్మా, వెళ్ళొస్తాం నాన్న, వెళ్ళొస్తాం అత్తయ్య, రే వెళ్ళొస్తాం అఖిల్. టేక్ కేర్. జాగ్రత్త హారిక. వెళ్ళొస్తాం వదనా. అన్నయ్య వెళ్ళొస్తాం. రండి. స్మృతి మాత్ర
ఇప్పుడు చెప్పండి, ఎవరు ఇంట్లో ఉంటారో, ఎవ్వరు వెళ్ళిపోతారో? ఈ ఇల్లు, ఈ ఆస్తి అంతా మాదే. మాతో ఉండాలనుకునే వాళ్ళు ఉండొచ్చు, వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. రాక్షసుల్లారా, ఏ జన్మలో ఏ పాపం చేశావురా? మీలాంటి మృగాల్ని కన్నావు. ఛీ! మీతో ఉండడం కన్నా చావడం మేలు. నేను వెళ్ళిపోతాను. ఏమండి, ఆగండి, నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను. వద్దు జయంతి, నాకు మనశ్శాంతి లేదు. నేనెక్కడికెళ్తానో నాకే తెలీదు. నాతో వచ్చి నువ్వు ఇబ్బందులు పడతావు. ఈ వెధవలతోనే ఉండు. వీళ్ళతో ఉంటే నాకు మనశ్శాంతిగా ఉండదండి. నన్ను తీసుకెళ్ళండి. మనం వీళ్లతో ఉండాలన్నది అభి కోరిక జయంతి. మనిద్దరం లేకుండా పోతే అభి బాధపడతాడు. నువ్వు వీళ్ల కన్న తల్లివి, నీకు తప్పదు. నన్ను వెళ్ళని. ఓ నాన్నా, ఎప్పటికైనా నువ్వే తిరిగి వస్తావు. చూస్తాన్రా, ఈ ఆస్తి మీకు అరగదు. అన్నీ పోగొట్టుకుని రోడ్డు పాలవుతారు చూడు, అప్పుడు చూస్తాన్రా మిమ్మల్ని. నాన్న, వెళ్ళాలనుకునేవాడివి వెళ్ళిపోనన్నా, శపించకు. మేమెంత పెద్ద కోటీశ్వరులం అవుతామో నీకు త్వరలోనే తెలుస్తుంది. నువ్వేం బాధపడకమ్మా, త్వరలోనే నాన్న తిరిగి వస్తారు. ఏంటి ఆ చూపు? మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. బ్యాగ్ లోపల పెట్టి కాఫీ తీసుకురా. కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి. పో. హాయ్ వదినా, హౌ ఆర్ యు? హే పావని, నీ పొగరబోతు తోడికోడలు బయటకెళ్ళిపోయిందంట కదా, హ్యాపీయేనా? ఏంటొదినా డల్గా ఉన్నారు? అన్నయ్య గారు వెళ్ళిపోయారనా? డోంట్ వరీ, నా అల్లుడు సక్సెస్ చూశాక ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తారులే. ఆ ఏడు మొహాలు అంతే సిస్టర్, వాళ్ళ గురించి వదిలేయండి. ఇకపై నా ఇద్దరు మేనల్లులకి మీరే అండాదండా. ఎస్ మామ్, ఈ ఇంటికి నువ్వు గాడ్ మదర్ కావాలి, మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. వై నాట్? నేనొచ్చిందే అందుకు. ఈ మాట మీతో చెప్పాలనుకుని ఇందాకే వీటిని తీసి పెట్టానండి. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల గురించి నాకు ముందే చెప్పిన మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారేంటండి? పని చేయడానికి చేతులుంటే చాలండి. ఆ చేతికి బంగారు గాజులే ఉండనవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ మట్టి గాజులే బాగుంటాయి. మీరు ఫ్యాక్టరీలో పనిచేయడం ఏంటండి? ఈవెంట్స్ ఉన్నాయి కదా. అదంతా ముగిసిపోయింది వసు గారు. మళ్ళీ ఈవెంట్స్ షోలకు వెళ్ళను. అదేంటండి? ఈవెంట్స్లో మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, మీకెంతో మంది క్లయింట్స్ ఉన్నారు కదా. ఆ క్రెడిట్ అంతా
సంస్కృతి ఈవెంట్స్దే వసు గారు. ఆ సంస్థనే వదిలేశాను. ఇంకా మళ్ళీ ఈవెంట్స్ ఎందుకు? మీరెంతో గొప్పవారండి. పోయి ఏదో ఫ్యాక్టరీలో ఒక వర్కర్గా పనిచేస్తారా? ఎంతో మందికి పనిచ్చిన మీరు ఒక పనివాడవుతారా? ఇప్పుడు నేను ఒక భార్యకి భర్తని, 3 పిల్లలకు తండ్రిని మాత్రమే. మీకోసం నేను ఏమైనా చేస్తాను వసు గారు. దీనికి బాగా పొగరు ఎక్కువైపోయింది. నువ్వు హారికని పిలవరా. హారిక, హారిక, ఏంటి అఖిల్? మా అన్నయ్యకి కాఫీ, నాకు టీ ఇవ్వు. ఎవరికి చెప్తున్నావురా? దీనికా? దీని మొహానికి నీళ్లు వేడి చేయటమే తెలీదు, ఇక కాఫీ టీలు ఏం చేస్తుంది? అయితే నువ్వు చేయవే. ఎరా పెద్దోడా, నేను కాఫీ టీలు తాగడం తప్ప ఎప్పుడైనా చేశానా? అయితే నీ పెళ్ళ ఏమైందిరా? అది చేయనంది. అబ్బో, అక్క స్ట్రైక్ చేస్తుందా? తోడికోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అలకేమో. మా కాఫీ టీ ఎవరిస్తారు? గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మామ్. పొద్దునే వచ్చారేంటి సిస్టర్? ఫ్యాక్టరీ కొనడానికి వెళ్ళాలి కదా. అవును, మీరేంటి ఇంకా రెడీ అవ్వలేదు? పని వాళ్ళలా పొద్దున్నే ఫ్యాక్టరీకి వెళ్తే ఏం బాగుంటుంది ఆంటీ? చాలా మార్పు వచ్చింది రో. ఓనర్స్ లేట్ గా వెళ్ళాలంటీ, అప్పుడే వర్కర్స్ దగ్గర రెస్పెక్ట్ ఉంటుంది. అప్పుడే ప్రొప్రైటర్స్ లక్షణాలు వచ్చేసాయి. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. కానీ ఏం లాభం సిస్టర్, వీళ్ళకి కాఫీ టీలు ఇచ్చే దిక్కే లేకుండా పోయిందే. డోంట్ వరీ సిస్టర్, మై హూనా. ఎవరంటే వీళ్ళు? తను చెఫ్. 5 స్టార్ హోటల్లో పనిచేస్తుంటే రిజైన్ చేయించి మీ ఇంట్లో వంట చేయడానికి తీసుకొచ్చాను. తను హౌస్ కీపింగ్, అందులో తను మాస్టర్ డిగ్రీ చేసింది. తను డ్రైవర్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. తను గార్డెనర్ గా పనిచేస్తుంది. ఈ రోజు నుంచి మీరేం చెప్పినా వీళ్ళు చేస్తారు. భలే పని చేసావు మామ్, లేదంటే ఇంటి పనులు వంట పనులు నేను చేయాల్సి వచ్చేది. నీకు శ్రమ తగ్గించడానికి నేను అపాయింట్మెంట్ చేశాను బేబీ. చూసారా అత్తయ్య, డబ్బులు వీళ్ళెలా వేస్ట్ చేస్తున్నారో. 4 పనివాళ్ళు అవసరమా? మీరేనా చెప్పండి. భాస్కర్, అఖిల్, మనకి పనివాళ్ళు అవసరం లేదు, వాళ్ళని పంపించేయండి. వీళ్ళు కాబోయే పెద్ద బిజినెస్ మ్యాన్స్ వదిన గారు. పనివాళ్ళు ఉండాలి, అప్పుడే దర్జాగా ఉంటుంది. ఇన్నాళ్ళు ఏ పనివాళ్లు లేకుండానే ఈ ఇల్లు గడిచింది. అయినా మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది. లేదు వదిన గారు, కోటీశ్వర్లు వాళ్ల పని వాళ్ళు చేసుకోకూడదు. ప్రతి పని పనివాళ్లే చేస్తారు. మా కళ్ళేం నెత్తికెక్కలేదమ్మా. అడుక్కు తినే వాళ్ళ ఎప్పుడు ఒకేలా బ్రతకాలా? మేము మా ఆంటీ చెప్పినట్టే చేస్తాం. కాబోయే ప్రొపరేటర్స్ మీ ఆ మాత్రం మెయింటైన్ చేయకపోతే ఎలా? నువ్వు పాతకాలపు మనిషి వదినా, నీకన్నీ చాదస్తలానే కనపడతాయి. వినాశకాలే విపరీత బుద్ధి అని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఆస్తిని హారతి కర్పూరం చేసే వరకు మీకు నిద్ర పట్టేలా లేదు. ఏంటకిల్, మీ మామ్ అలా మాట్లాడుతుంది? మన పని మనం చేసుకోవడానికి మనం ఏమైనా పనివాళ్ళమా? కోటీశ్వర్లం, మనకేం తక్కువ? మా అమ్మ మాటలు నేను పట్టించుకోకుండా అంటే అదంతా వదిలేయండి. ఓకే, మీరు వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి, మనం ఫ్యాక్టరీకి బయలుదేరాలి. హారిక, వీళ్ళందరికీ శాలరీస్ ఫిక్స్ చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. నువ్వు ఆ పని చూడు. ఓకే మామ్. సిస్టర్, నమస్తే అన్న.
నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఆయనే మా యూనియన్ లీడర్ దాసన్న. ఈ ఫ్యాక్టరీలో ఎవరికి పనిపించాలన్నా ఆయనే. మేనేజ్మెంట్ తో పని లేకుండా జాబ్ ఇప్పిస్తాడు. అలాగే పదండి వెళ్దాం. నమస్తే అన్న. ఏరా రవి, ఈరోజు తొందరగా వచ్చావు? ఎవరతను? ఈ అన్న పేరు అభిరామ్ అన్న. ఈ అన్నకు మీరు మన ఫ్యాక్టరీలో పనిపించాలి. ఇప్పుడు కష్టమేరా, వీలు పడదు. ప్లీజ్ అన్న, మీరు పనిపిస్తారన్న నమ్మకంతో యూనిఫామ్ వేయించి మరీ తీసుకొచ్చాను. మీరు తలుచుకుంటే అయిపోతుందన్నా. ఈ అన్న చాలా ఇబ్బందుల్లో ఉన్నాడన్నా, కాదనకన్నా. మిమ్మల్ని చూస్తుంటే మీరే 100 మందికి పనిచ్చేలా ఉన్నారు. మీరు ఇక్కడ పని చేస్తారా? చేస్తానండి. బతికి చెడ్డ మనిషిలా కనిపిస్తున్నారు. ఈ లేబర్ పనులు మీ వల్ల అవుతాయా? మీరు ఏ పని చెప్పినా చేస్తానండి. రేపటి నుంచి కొత్త మేనేజ్మెంట్ రాబోతుందంట. ఈరోజు పాత మేనేజ్మెంట్ తో మీటింగ్ ఉందంట. ఈ టైంలో నీకు జాబ్ అంటే కష్టం. అలా అనకన్నా, మీరు జాబ్ ఇప్పిస్తే వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు తలుచుకుంటే అయిపోతుందన్నా. మీరేం చెప్పినా ఇప్పుడున్న మేనేజ్మెంట్ వింటుంది. రేపు వచ్చే కొత్త మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో ఏమో. అది నిజమే. నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి అతన్ని పనిలోకి తీసుకుందాం. మీరు బి బ్లాక్ లో పనిచేయండి. లేదన్నా, తను కొత్త కదా. సి బ్లాక్ లో నాతో పాటు పనిచేస్తాడు. నేను చూసుకుంటాను. సరే, సి బ్లాక్ తీసుకెళ్ళు. చాలా థ్యాంక్స్ అన్నా. చాలా థ్యాంక్స్ అన్నా. జాగ్రత్తగా పనిచేయాలి. రవి, నువ్వే దగ్గరుండి చూసుకో. అలాగే. చాముండేశ్వరి గారు, నిన్న మీకు పెట్టిన ప్రైజ్ మారింది. వేరే పార్టీ 25% ఎక్కువ ఇస్తా అన్నారు. మేం 50% ఎక్కువ ఇస్తాం. ఆంటీ, ఇంత దూరం వచ్చి వెనక్కి తగ్గాలా? ఎంతైనా సరే ఫ్యాక్టరీ కొనేద్దాం. దట్ ఈస్ చాముండేశ్వరి. రేపటికంతా పేపర్ వర్క్ కంప్లీట్ చేయిస్తాను. రేపు ఫ్యాక్టరీని హ్యాండ్ ఓవర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మేము ఒకసారి ఫ్యాక్టరీని చూడొచ్చా? వై నాట్? స్వయంగా మా మేనేజర్ దగ్గరుండి ఫ్యాక్టరీ మొత్తం తిప్పి చూపిస్తారు. ఫ్యాక్టరీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదా? ప్రాబ్లమ్స్ ఉన్న ఫ్యాక్టరీని మీ ఆంటీ మీకు కొనివ్వదు కదా. కిరణ్, చెప్పండి సార్. వీళ్ళతో వెళ్ళి ఫ్యాక్టరీ అంతా చూపించేసరా. వెళ్ళు. అలాగే సార్. పదన్నయ్య. మీరు వెళ్ళి చూస్తూ ఉండండి, నేను తర్వాత వస్తాను. సరే ఆంటీ. ప్లీజ్ పదండి. రేపు రిజిస్టర్ అవ్వగానే నా కమిషన్ మర్చిపోరు కదా. సొంత అల్లుళ్ళ దగ్గరే కమిషన్ ఏంటి మేడం? తమ్ముడే, పేకాటే. అలాగేనండి. మొత్తం అమౌంట్ అకౌంట్ లో పడగానే మీ బ్రోకర్ చార్జెస్ మీకు ఇచ్చేస్తాను. ఇది సి బ్లాక్ సార్. చివరి యూనిట్ ఇదే. అందరూ జాగ్రత్తగా వినండి. రేపటి నుంచి మేమే మీకు కొత్త యజమానులం. మీకు పని జీతం ఇచ్చేది మేమే. మేం చెప్పినట్టు మీరు వినాలి. ఎవరైనా ఎదురు తిరిగారో ఆ క్షణం నుంచి వారికి ఇక్కడ పని ఉండదు. డైరెక్ట్ గా ఫ్యాక్టరీ నుంచి బయటికి పంపించేస్తాం. చెప్పింది అర్థమైందిగా? అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. మాటకి ఎదురు చెప్పినా, మాకు వ్యతిరేకంగా పనిచేసిన ఫ్యాక్టరీ అవతలు ఉంటారు. మీ బ్రతుకులు మా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాయని మర్చిపోకండి. మా మాట వింటే బాగుంటారు, లేదంటే బాధపడతారు. ఇంకా చూపించాల్సింది ఏమైనా ఉందా? లేదు సార్. సరే పదండి వెళ్దాం. ఫ్యాక్టరీ వర్కర్లమా లేకపోతే వాళ్ళకి బానిసలమా? ఫ్యాక్టరీ కొంటే మాత్రం
ఏమన్నా కొమ్ములు వచ్చాయా? గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి లేటు? టైం ఎంతైందో తెలుసా? పని చేయడానికి వచ్చావా, పేరెంటానికి వచ్చావా? సారీ మేడం, కొద్దిగా లేట్ అయింది. ఈ సాకులే చెప్పొద్దన్నాను. తనెవరు? ఈ అక్క పేరు వసుంధర, మన బోటిక్ లో పని చేయడానికి వచ్చింది మేడం. నమస్తే మేడం. ఇచ్చేయి, అందరికీ నువ్వే జాబులు ఇచ్చేయి. ఇది నీ బొటికే కదా, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అయ్యో మేడం, తననే అనకండి. నేను కొద్దిగా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, హెల్ప్ చేయమని అడిగాను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానని తీసుకొచ్చింది. ఇంతకు ముందు ఎక్కడైనా పని చేస్తావా? ఎక్కడ పని చేయలేదు మేడం. నీకేమొచ్చు? స్టిచ్చింగ్ వచ్చు మేడం, ఇంకా పీకో ఫాల్స్, ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చు. ఇవన్నీ ఎక్కడ చేసావు? మా ఇంట్లో మేడం. ఇది టైలరింగ్ షాప్ కాదు, బొటిక్. అంటే అర్థం తెలుసా? తెలుసు మేడం. ఇక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నా కస్టమర్స్. వాళ్ళు ఏమన్నా పడాలి, తిట్టినా పట్టించుకోకూడదు. అర్థమైందా? అలాగే మేడం. బాగా పనిచేయాలి, టైంకి రావాలి. లీవులు అడ్వాన్సులు అని అడగకూడదు. ఇక్కడ పని చేయాలంటే వినయంగా, బుద్ధిగా ఉండాలి. ఉంటాను మేడం. వెళ్ళి ఆ మిషన్స్ అన్ని క్లీన్ చేయి. అంటే మీరు నాకు జాబ్ ఇచ్చినట్టే కదా మేడం? అందుకేగా పని చెప్పాను, వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అక్క, నమస్తే మ్యామ్, రండి కూర్చోండి. ఏం కావాలి మ్యామ్? నాకు ఒక డిజైనర్ డ్రెస్, మా మామకి మంచి శారీ చూపించండి. ష్యూర్ మ్యామ్. ఏ అమ్మాయి, ఇట్రా. కస్టమర్స్ వచ్చారు, వాళ్ళకేం కావాలో దగ్గరుండి చూపించు. దొరికావే. ఏంటమ్మా అలా స్టాచ్యూలో నిలబడిపోయా? చెప్పింది వినిపించలేదా? ఎస్ మేడం. కొత్తగా ఈ అమ్మాయిని వర్క్ లో పెట్టుకున్నారా? అవును మ్యామ్, ఈ రోజే జాయిన్ అయింది. ఎవరో ఏంటో ఎంక్వైరీ చేసి పెట్టుకున్నారా? ఐ మీన్, తను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకున్నారా? అవేమీ తెలీదు మ్యామ్. మా బొటిక్లో పనిచేసే ఇంకొక అమ్మాయి తీసుకొచ్చింది. చూస్తుంటే బస్తీ నుంచి వచ్చినట్టుంది. తనకి బొటిక్ అంటే ఏంటో, ఇక్కడ ఎలా బిహేవ్ చేయాలో ఏమైనా తెలుసా? ఎక్స్క్యూజ్ మీ మేడం, వాట్ యు వాంట్? వాట్? హౌ కెన్ ఐ హెల్ప్ యూ మేడం? డ్రెస్సెస్ చూపించండి. కమ్ దిస్ వే మ్యామ్. ఓకే మేడం. వెళ్ళి కార్లో పెట్టరా.
ఆ కస్టమర్స్ కి నీకు ఏమైనా గొడవ అయిందా? లేదు మేడం. ఓకే, వెళ్ళు. బేబీ, ఆ పిల్లలు మీ అభిబావ్ గారి పిల్లలు అనుకుంటా. అవును, కానీ నువ్వు మాత్రం కారు ఆపకు. ఎందుకు? కారు ఆపితే వాళ్ళని ఎక్కించుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఆ బస్సు మొహం చూడాల్సి వస్తుంది. అందుకే నువ్వు మాత్రం పోని. ఎందుకనయ్యా పిన్ని ఆగకుండా వెళ్ళిపోయింది? తను మన పిన్ని కాదేమో అను. పిన్ని అయితే కారాపి మనల్ని లెక్కించుకునేది కదా. తను మన పిన్ని అన్నయ్య, నేను చూశాను. ఆపకుండా వెళ్ళిపోయింది. సరే రండి వెళ్దాం. ఎంత పిచ్చాడు కాకపోతే అభిబావ్ గారు ఆస్తి మొత్తం మాకు రాస్తాడు మమ్మీ. అవును, ఆస్తులు, ఇల్లు, కార్లు మీకిచ్చేసి తన పిల్లల్ని రోడ్డు మీద నడిపిస్తున్నాడు. నడి రోడ్డు మీద పడ్డమంటే ఇదేనే. వాళ్ళకి దరిద్రం, మాకు అదృష్టం. ఇప్పుడు నువ్వు యాడ్ అయ్యావు కాబట్టి మాకంతా హ్యాపీనే. అది సరే, నీ ఫేక్ ప్రెగ్నెన్సీ సంగతి ఏం చేసావు బేబీ? అఖిల్కి ఎప్పుడు చెప్తావు? అదొకటి ఉంది మామ్. నిజంగా కడుపులో బేబీని మోసినట్టు ఆ అబద్ధాన్ని క్యారీ చేస్తున్నాను. అయితే ఈ రోజే దాన్ని క్లియర్ చేద్దాం. ఈ రోజా? వద్దు మామ్, అఖిల్ ఏమంటాడు? ఎప్పటికైనా నిజం చెప్పాల్సిందే కదా బేబీ. ఇలాంటివి అస్సలు డిలే చేయకూడదు. అఖిల్ ఏమన్నాడు? ఆస్తి వచ్చిందన్న ఆనందంలో, ఫ్యాక్టరీ కొంటున్న సంతోషంలో ఇది ఈజీగా తీసుకుంటాడు. యూ డోంట్ వరీ. నువ్వు మేనేజ్ చేయాలి మామ్. చాలా స్మూత్ గా ఫినిష్ చేయి. ఇంటికంటే లాక్ చేసింది. మమ్మీ ఎక్కడికి వెళ్ళింది? డాడీ కూడా లేడు. నాకు దాహం వేస్తుంది. నాకు కూడా అన్నయ్య, వాటర్ కావాలి. 1 minute ఇస్తాను, ఉండండి. బాటిల్లో వాటర్ లేవే, ఇప్పుడు ఎలా? అయ్యో, పక్కింటి ఆంటీ అంకుల్ కూడా లేరు. ఇప్పుడు ఏం చేయాలి? డాడీ ఎక్కడికి వెళ్ళిపోయారు? మమ్మల్ని పికప్ చేసుకోవడానికి స్కూల్కి ఎందుకు రాలేదు? నాకు చాలా దాహంగా ఉంది డాడీ, వాటర్ కావాలి. మమ్మీ ఎక్కడ? ఇంటికి లాక్ వేసి ఉందేంటి? ఏమో డాడీ. ఇంటికి తాళం వేసి ఎక్కడికి వెళ్ళారండి? అది మార్కెట్లో చిన్న పనుంటే వెళ్ళానండి. సరే, త్వరగా తాళం తీయండి. పిల్లలు దాహం అంటున్నారు. రండమ్మా. కూర్చోండి. పిల్లల్ని సైకిల్ మీద తీసుకొచ్చారా? లేదండి, నేను ఇప్పుడే వచ్చాను. పిల్లల్ని మీరు తీసుకొస్తారు అనుకున్నా. బన్నీ, మీరెలా వచ్చారు? మీకోసం చూసి చూసి నడుచుకుంటూ వచ్చాం మమ్మీ. అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారా? అవును డాడీ, కాళ్ళు నొప్పి పడుతున్నాయి. మేము నడుచుకుంటూ వస్తున్నామా? హారిక పిన్ని కాళ్ళు వెళ్తుంటే కనిపించింది డాడీ.
మేం పెన్ని పెన్ని అని పిలిచినా కారు ఆపకుండా వెళ్ళిపోయింది డాడీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.